అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ జాతర జరుగుతుంది. మరోవైపు ప్రచారంలో గెలిచి వచ్చేటువంటి మే 13 తేదీ జరిగేటువంటి ఎన్నికల రోజున విజయం సాధించాలనేసి ఇప్పటికే అధికార ప్రత్యక్ష పార్టీల అధినేతలు ప్రజల్లో తిరుగుతున్నారు. మనతో మాట్లాడడానికి పంచలింగాల నాగరాజ్ అలియాస్ బస్తిపాటి నాగరాజ్ మనతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్ వేశారు. ఎంపీటీసీకి నుంచి ఒకేసారి ఎంపీగా మీ సార్ బీఫామ్ ఇస్తూ ఎలా ఫీల్ అయ్యారు? సార్ మాకు నిన్నటి దిన అమరావతి పిలిచి తన ఇంట్లో అసెంబ్లీ అభ్యర్థులను, పార్లమెంట్ అభ్యర్థులను కూర్చోబెట్టి అంతమందిలో బీఫారం నా పేరు పిలుస్తుంటే ఒక అతి సామాన్యమైనటువంటి రైతు కుటుంబం, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మనిషిని 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయితే చట్టసభల్లో ఈ కుర్మ కులాన్ని గుర్తించలేదు ఏ పార్టీ కూడా. కానీ తెలుగుదేశం పార్టీ గుర్తించి నిన్న ఆ వేదిక మీదకి పిలుస్తుంటే నా జన్మాంతం మా జాతి అంతా గుర్తుపెట్టుకోలేదని చెప్పేసి అంత గర్వపడుతూ ఆయనకు పాదాభివందనం చేసి నేను ఆ బీఫారం నా చేత పట్టిన రోజే ఈ కర్నూలు పార్లమెంట్ను మీకు ఏది ఏమైనా సార్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు 2 సార్లు ఇక్కడ జెండా ఎగిరింది, 3వ రేపు ఎగరబోతుంది. ఖచ్చితంగా అఖండ మెజార్టీతోనే మళ్ళీ మీ ముందుకు బీఫామ్ తీసుకుని వస్తారని చెప్పని ఆయన ప్రామిస్ చేసి నేను వచ్చాను. అంటే కర్నూలు ఎంపీటీసీగా జనమంతా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, ఓటర్లకు తెలుసు. కానీ ఎంపీగా పోటీ చేశారు. 7 నియోజకవర్గాల్లో మీరు ప్రజలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎంపీటీసీగా చేశారని మీరు అంటున్నారు, ప్రజలకల్లా మీరు తెలుసా అంటారు. తెలుగుదేశం పార్టీ యొక్క ఆవశ్యకత ఏమంటే యువకులకు ప్రోత్సహించాలనేది ఒక సంకల్పం. యువకులను ప్రోత్సహించాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు మాలాంటి విద్యావేత్తలను, అతి సామాన్యమైన కూడా సార్ గొప్ప మాట చెప్పారన్న ఆ వేదికలో అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థులను కూర్చోబెట్టి నా రాజకీయ జీవితంలో టికెట్స్ వడబోయడంలో, అభ్యర్థులను ఎంపిక చేయడంలో మొట్టమొదటిసారి నేను ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేసి సెలెక్ట్ చేసిన అభ్యర్థులే మీరంతా ఈ పారామీటర్స్ పెట్టుకున్నా. నేను ఈ పారామీటర్స్ అన్నీ పాస్ అయిన తర్వాత మీరు ఈడొచ్చి కూర్చున్నారు, మీ మీద అంత విశ్వాసం ఉంది అని మాతో ఒక ప్రేయర్ చేపించి మీరు ఏది ఏమైనా గెలిచి రావాలా ప్రతి ఒక్కరిక్కడికి అని చెప్పేసి చెప్పారు. అంటే సారు అంత మేధావి, మీరు సూటబుల్ అని చెప్పేసి అన్న తర్వాత ఈ కర్నూలు జిల్లా ప్రజలకు నేను తెలియలేదంటే మా సార్ ఎట్లాంటి మనిషి అంటే ఒక మేధావులను పంపించాలా, ఒక లోక్సభలో గలం ఇప్పాలంటే అట్లాంటి మనుషులను సెలెక్ట్ చేశాడు. మా జిల్లా ప్రజలకు నేను సుపరిచయమయ్యా. నేను ఎమ్మెల్యేలో జాబ్ చేశాను, పత్తికొండలో మ్యారేజ్ చేసుకున్నాను, ఆదోని వల్ల నాకు బంధువర్గము. ఎక్కడ నాకు తెలియదు కర్నూలు పాటు నేను పుట్టి పెరిగిందే ఇక్కడ. అమెరికాలో జాబ్ చేసి వచ్చినా ఇక్కడికి ఏమన్నా. నేను మీ ఆశయాల మేరకు ఒక్కసారి మాలాంటలకు యువకులకు ఇచ్చి చూడండి. ఈ కర్నూలు ఈ వలసలను ఎట్లా ఆపాలనో నేను 5 ఏళ్ళు నేను పరిపాలించిన తర్వాత, చట్టసభల్లో గెలింపిన తర్వాత నేను చేస్తేనే నేను మీ ముందుకు వస్తా, లేదంటే నేను ఎలక్షన్లకు కూడా రాను. అంటే అంత ఛాలెంజ్గా నేను పనిచేస్తాను. డే 1 నుంచే నేను గెలిచిన డే 1 నుంచే డే ఎండ్ వరకు కష్టపడి పనిచేసి వలసల నివారణ నేను ఎట్లా చేయాలో నాకు పెద్ద ప్రణాళిక ఉంది. ఏది ఏమైనా నేను పాటించి జిల్లాను ముఖ చిత్రం మారుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. మీ గెలుపుకు దోహదం చేసే అంశాలు ఏంటి? 2 అంశాలే నాకు. ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలన ఒకటి, మా అధ్యక్షుల వారు నేను ఒక మాట చెప్తాను, ఒక 2 మాటల్లో వాళ్ళ టీం లీడర్ ఎవరు? వైఎస్ఆర్సీపీ టీం లీడర్ ఎవరు? చంపడమే, చంపేసుకుంటే మనిషి టీం లీడరు. రాష్ట్ర ప్రజలంతా సర్వనాశన వ్యవస్థల్ని విధ్వంసం చేసేటువంటి వాళ్ళ టీం లీడర్. మా టీం లీడర్ ఎవరు? 14 ఏళ్ళ చరిత్ర ముఖ్యమంత్రి చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని అరచేతిలో పెట్టుకొని అభివృద్ధి చేసి నవ్యాంధ్రను కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అందులో బాగా అమరావతిని శిలాశాసనం వేసి ఒక సింగిల్ ఎంపీ లేకుండా 32,000 ఎకరాలను ప్రోగు చేసి అంత కష్టకాలాల్లో కూడా కర్నూలు జిల్లా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎన్ని డెవలప్మెంట్ చేశాడు ఆయన. అన్ని చేసి అటువంటి పరిపాలనలో భాగంగా కాలక్రమేణా ఒక్కసారి అంటే ముద్దులు పెట్టి వాడిని గెలిపించేస్తే ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత సర్వనాశనమైంది ఆ రాష్ట్రం. కాబట్టి జనాలకు అర్థమైపోయింది. ఇంకా వాళ్ళ సొంతం చెల్లెల్లో వచ్చి మా అన్నకు ఓటు వేద్దండయో రామచంద్ర అంటున్నారంటే ఎంత దుర్మార్గం. వాళ్ళు ఆల్రెడీ చిన్నతనం చూసినారు. వాళ్ళు ఏదైనా మా అన్న ముఖ్యమంత్రి మేము బాగుంటాం అనుకుని వాళ్ళు కూడా ఇష్టపడి తిరిగినారు. కాబట్టి వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? ఫైనల్గా నేను చెప్పేది కర్నూలు పార్లమెంటు ప్రజలారా ఒక్కసారి నాకు చట్టసభలో అవకాశం ఇవ్వండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కర్నూలు లోక్సభ స్థానం మనం 2 సార్లు ఇచ్చాం. అయ్యప్పరెడ్డి గారి పీరియడ్లో 80sలో ఒకసారి, 90sలో ఒకసారి ఇచ్చాం కే కృష్ణమూర్తి అన్నగారికి. ఎప్పుడెప్పుడు మనం కాంగ్రెస్కు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ వలస నివారణ చేసే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటా.
పారిశ్రామికంగా ఈ కర్నూలు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు టార్చ్ లైట్ చూడండి మీరు, ఒక్క పరిశ్రమ లేదు మనకు. ఆ పరిశ్రమలు ఏ విధంగా స్థాపించాలా, ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ స్థాపించాలనేది నాకు ఒక విద్యావేత్త నాకు ఫుల్ అవగాహన ఉంది. పరిశ్రమల పరంగా చేసి విద్యార్థులంతా ఉపాధి అవకాశాలు, రైతులకంతా ఈ వలస లాభాలంటే సాగునీరు రావాలా, సాగునీరు వచ్చిందంటే ఆటోమేటిక్గా రైతుల యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క జీవన శైలి మారిపోయి మరో కోస్తా ప్రాంతంతో మన కోనసీమ ప్రాంతం పోటీ పడే విధంగా నేను తయారు చేసే వరకు విశ్రమించాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. విద్య ఉన్నటువంటి విద్యావంతుని ఈ పశ్చిమ ప్రాంతానికి ఏం కావాలో నాకు బాగా తెలుసు. అవకాశం ఇస్తే పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారంటున్నారు పంచలింగాల. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.